సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు, యేసయ్యా నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దివ్యవాక్కు కేంద్రము ద్వారా మనందరము కూడా ఈ 40 రోజులు ఉపవాస దినాల్లో, లెంట్ దినాల్లో మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మీరందరూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఈరోజు మనం యేసుక్రీస్తు 2వ రాకడకి మనల్ని మనం సిద్ధము చేసుకోవాలి అనే అంశం మీద మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. వాక్యం వినబోయే ముందు మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మరొక్కసారి నాయన నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం ప్రభువా. నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరచుకుంటూ ఉండగా ప్రభువా, మీ రాకడ కోసం మేము ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో మాకు నేర్పించమని ప్రభువా, నీ రాకడ కోసం మేము సిద్ధపాటు చేసుకునే సందర్భంలో నన్ను, నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, మార్చుకోవాలో మాకు నేర్పించి మాకు బోధించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 11వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. పునీత పౌలు గారు ఈ మాటను అంటూ ఉన్నారు. అయ్యా, ఇది చివరి గడియ, మనందరము మేలుకోవలసిన గడియ, మనందరము నిద్ర లేవాల్సిన గడియ అనే మాట అంటూ ఉన్నాడు. వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. చాలమ్మా, చూడండి, పౌలు రోమీయులకు రాసిన లేఖలో ఓ మాట అంటూ ఉన్నాడు.
ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది, దిస్ ఈజ్ అ టైమ్, వేకప్. ఇది అనుకూలమైన గడియ. ఆ సమయమును తెలుసుకొని మీరు నిద్ర లేవండి, మేలుకోనండి అంటున్నాడు. చూడండి, చాలాసార్లు మనిషి ఈ లోకంలో మనం చూసినప్పుడు చాలా విషయాలు నిమగ్నం అయిపోయాం. కానీ ప్రభు రాకడంటూ ఒకటి ఉంది. ఆ రాకడ కంటే ముందు మనల్ని మనం తయారు చేసుకోవాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ నిద్ర నుంచి, ఆ లోకం అనే ముసుగులో నుంచి, ఆ వ్యామోహం అనే ముసుగులో నుంచి మనం బయటికి వచ్చి దేవుని మార్గంలోకి రావాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వచనంలో. అందుకే మనకు వాక్యంలో మనం చదువుతాం, నువ్వు లోకమంతా సంపాదించి నీ ఆత్మని కోల్పోతే లాభం ఏమిటి? ఎస్, మనుషులు అనేక విషయాల్లో నిమగ్నం అయిపోయారు, అనేక సాధించాలని నిమగ్నం అయిపోయారు. కానీ నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ ప్రభు తన రెండవ రాకడలో వస్తే నేను ఆ ప్రభు చేత పరలోకానికి కొనిపోబడతానా? ఎందుకంటే ప్రతిసారి మనం పూజలో విశ్వాస సంగ్రహం అని మనకి గురువు అన్నప్పుడు మనం ఈ మాటని, ఈ సమాధానం చెప్తాం. యేసు ప్రభు మరణించును, యేసు ప్రభు పునరుత్థానమై లేచను, యేసు ప్రభు తిరిగి మరలా రానయ్యున్నను అనే మాటని మనము విశ్వాస సంగ్రహం తర్వాత ఆ మాటని చెప్తాం. సో మనందరం నమ్ముతాం. మనం రోజు ఆ నోటి ద్వారా మనము యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు అనే మాటను మనం చెప్తూ ఉన్నాం. మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం. కానీ విశ్వాసం ప్రకటించే మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి అనే మాటను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నోహాపు దినాలు ఎలా ఉన్నాయో ఈ చివరి దినాలు కూడా అలాగే ఉంటాయి. మరి నోహాపు దినాలు ఎలా ఉన్నాయి, చివరి దినాలు ఎలా, ఇప్పుడున్న దినాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం ఈ మాటను చదువుతున్నాం. యేసు ప్రభు ఈ మాట అంటూ ఉన్నాడు. ఒకసారి వాక్యాన్ని చూద్దాం. నోవాహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. చూడండి, ఇక్కడ ఒక హెచ్చరిక మనకు వస్తూ ఉంది. నోహాపు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడ దినములలో కూడా అలాగే ఉండును. మరి నోహాపు దినములలో ప్రజలు ఎలా ఉన్నారంటే, తినుచు త్రాగుచు పెళ్ళికిచ్చుచు పెళ్ళికి ఇవ్వబడుచు వ్యాపారములు చేయొచ్చు వాళ్ళు ఉన్నారు. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసింది అని చరిత్రని యేసు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా నోహాపు దినాలు ఎలా ఉన్నాయంటే, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం, నరులు భూమి మీద విస్తరించనారంభించిన తర్వాత, నరులు ఆ సమయంలో ఎలా అంటే నరులు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపులేషన్ సంఖ్యాపరంగా బాగా విస్తరిస్తూ ఉన్నారు. పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది సంఖ్యాపరంగా. ఈరోజు కూడా మనం చూస్తే మన ప్రపంచంలో చాలా ఎక్కువ మంది జనాభా ఉన్న దేశం ఏది అంటే భారతదేశంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు చైనా ఉండేది, ఇప్పుడు మనం చైనాని అధిగమించాం. అంటే సంఖ్యాపరంగా జనాభా భూమి మీద విస్తరిస్తూ ఉంది. జనాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకా జనాలు మనం చూసినట్లయితే భూముల విలువ ఎందుకు పెరుగుతుందంటే, చాలామంది సంఖ్యాపరంగా జనాలు విస్తరిస్తున్నారు, కానీ భూమి తగ్గిపోతూ ఉంది. నోహాపు దినాల్లో కూడా ఇలాగే ఉండింది. ఇంకా నోహాపు దినాల్లో ఎలా ఉండింది 5వ వచనం నుంచి చూద్దాం. అక్కడే 5వ వచనాన్ని చూద్దాం దయచేసి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, రెండవదిగా నరుల చెడుతనము ఆ భూమి మీద గొప్పగా ఉందంట. నోహాపు దినాల్లో గొప్పగా ఉంది. ద వికెడ్నెస్ ఆఫ్ మెన్ వాజ్ గ్రేట్. ఆ యొక్క ఎందుకు చెడుతనం మనం చూస్తే ఈరోజు మనుషులు చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు. మగవాళ్ళు మగవారిని పెళ్లి చేసుకోవటం, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం, విలాసవంతమైన జీవితాలు జీవించటం, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, అలాగే త్రాగుడుతో అనేకమైన విలాసవంతమైన జీవితాలు జీవించటం,
దేవుని భయము లేకుండా జీవించటం, ఇలాంటివన్నీ కూడా మనకు సమాజంలో కనబడుతున్నాయి. రెండవది, మనము కొన్ని 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 ప్రదేశాలకి మనం వెళ్ళినప్పుడు, న్యాయం కోసం వెళ్ళినప్పుడు మనకి న్యాయం దొరకని పరిస్థితులు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి లంచగొండితనం, అక్రమము విస్తరిస్తూ ఉండింది నోహాపు దినాల్లో. ఇప్పుడు కూడా మనుష్య కుమారుడు దినములలో కూడా నోహాపు దినములలో ఎలా ఉండిందో అలాగే ఉంటుందని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. నోహాపు దినాల్లో అక్రమం ఎలా విస్తరించిందో ఇప్పుడు కూడా భూమి మీద అక్రమము విస్తరిస్తూ ఉంది. మోసము, దగ, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మనుషులకి న్యాయం దొరకని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు ఇంకా నోహాపు దినాల్లో ఏమున్నాయో చూద్దాం. 6వ వచనం చూద్దామండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. సో దేవుడు ఈ యొక్క మనుషులు అక్రమం విస్తరించినప్పుడు నోహాపు దినాల్లో దేవుడు అనుకున్నాడంట, అయ్యో నేను ఎందుకు ఈ నరులను సృష్టించాను, నేను ఏదైతే వాళ్ళని చేయాలనుకున్నానో, ఏదైతే వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఉండాలనుకున్నారో అలా ఉండడం లేదు. దేవుడి పట్ల భయభక్తులు లేవు, పాపము విస్తరిస్తూ ఉంది. దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఈరోజు పరలోకం నుంచి దేవుడు చూసిన, మన చుట్టూ మనం గమనించిన లోకం అదే పరిస్థితిలో ఉంది. అక్రమము విస్తరిస్తూ ఉంది. అక్రమము విస్తరించినప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఏమని నొచ్చుకున్నాడు? ఎందుకు నేను ఈ మనుషులను సృష్టించాను? దాని తర్వాత చదవండమ్మా, 7వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా నేను సృష్టించిన ఈ నరులని, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేదు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అక్రమము విస్తరిస్తూ ఉంది. వాళ్ళలో మంచితనమే లేదు. ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇది చూస్తున్నాం మనం. కుటుంబాలు విడాకులు, పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడాకులు. అంతేకాదు, విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ 2వ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ 3వ పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబానికి విలువ లేకుండా మనం చూస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగా జీవించటం, తల్లిదండ్రులు లెక్క పెట్టకుండా వాళ్ళు జీవించటం, మనిషి అన్నిటికంటే ఎక్కువగా డబ్బునే ప్రేమించటం, ఇవన్నీ సమాజంలో మనం చూస్తున్నాం. అక్రమము విస్తరించింది. మానవులకి, మనుషులకి విలువ లేకుండా, విలువనివ్వకుండా జీవించే సమాజాన్ని చూస్తున్నాం. ఈరోజు తల్లి తండ్రికి అవిధేయులుగా కుమారులు జీవిస్తున్నారు. వాళ్ళని ప్రేమించలేదు, కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తిని ప్రేమిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగి ఉండవలసిన వాళ్ళు, కానీ పిల్లలు వాళ్ళని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమిస్తున్నారు? వాళ్ళ వెనకాల ఉన్న ఆస్తిని ప్రేమిస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు మంచిగా ఆస్తిని సంపాదించి పెడితే వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులకి ఏ ఆస్తి లేకపోతే ఆ తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ తల్లి మీద, తండ్రి మీద లేదు, కానీ వాళ్ళ ఆస్తి పాస్తుల మీద ఉంది. అలాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ సమీపంలో ఉంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పౌలు ఆ వచనంలో అంటాడు, ఇది సమయము, జాగ్రత్తగా మీరు గమనించి మేలుకోనండి అంటున్నాడు. ఇట్స్ టైమ్, అవేక్, మేలుకోనండి. మీ చుట్టూ గమనించండి ఏం జరుగుతుందో, బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి గమనించండి అనే మాటను అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 8వ వచనం చదువుదామండి. 7, 8 వచనాలు మళ్ళీ చదువుకుందాం. 7 ఆదికాండం 6వ అధ్యాయం 7, 8 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా
నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. చూడండి, ఒకవైపు అక్రమము విస్తరించింది, ఒకవైపు దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించారని వాళ్ళు బాధపడుతూ ఉన్నాడు. కానీ ఇంకోవైపు ఒక కుటుంబం ఉంది, నోహాపు కుటుంబం ఉంది. నోహాపు దేవుని వల్ల కటాక్షం పొందుకున్నాడు. నోహాపు దేవుని దయను పొందుకున్నాడు. ఎందుకంటే నోహాపు ఎందుకు దేవుని దయను పొందుకున్నాడంటే నోహాపు నీతిమంతుడుగా జీవించాడు. ఆ భయంకరమైన అక్రమమైన లోకంలో, ఆ భయంకరమైన పాపపు లోకములో, ఆ భయంకరమైన పాపం ఉన్న మనుషుల మధ్యలో నోహాపు నీతిమంతుడుగా జీవించాడు. అండ్ ద బైబిల్ సేస్ నోహాప్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడిని అదే కోరుకుంటున్నాడు. నోహాపులాగా నువ్వు కూడా, మళ్ళీ చదవం 8వ వచనం ఏం రాయబడి నోహాపు గురించి? అయితే నోహాపు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హి రిసీవ్డ్ గ్రేస్, కృప పొందిన వాడాయను. ఇంగ్లీష్ బైబిల్లో హి రిసీవ్డ్ ఫేవర్ అనే మాట రాయబడింది. ఈరోజు మనం కృపని పొందవలసిన దినములివి. దేవుని కృపని నోహాపు పొందుకున్నాడు కాబట్టే ఆ భయంకరమైన జల ప్రళయం తట్టుకొని, ఆ భయంకరమైన జల ప్రళయం నుంచి సురక్షితంగా నోహాపు ఓడలో ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసింది, కానీ నోహాపు సురక్షితంగా, నోహాపు కుటుంబం సురక్షితంగా ఓడలో ఉన్నారు. బయట జలప్రళయం ద్వారా అందరూ నాశనం అయిపోయారు, కానీ నోవాహు కృప పొందినవాడు కనుక సురక్షితంగా ఓడలో ఉండిపోయాడు. ఈరోజు నీవు కూడా కృప పొందాలి. కృప పొంది క్రీస్తులో ఉన్నప్పుడు లోకంలో ఏం జరిగినా పర్వాలేదు, దేవుడు మాత్రం నోవాహు ఎంత సురక్షితంగా ఉంచాడో నిన్ను కూడా అంతే సురక్షితంగా దేవుడు ఉంచుతాడు. అందుకే అంటున్నాడు, లోకంలో కలిసిపోతున్నావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? నోవాహు కూడా లోకంలోనే ఉన్నాడు, కానీ లోకానుసారంగా నడవలేదు. నోవాహు లోకంలోనే ఉన్నాడు, కానీ లోక మనుషుల అలవాట్లని అలవాటు చేసుకోలేదు. నోవాహు లోకంలోనే ఉన్నాడు, కానీ దేవుడికి అంటుగట్టుకొని ఉన్నాడు. ఈరోజు మనం లోకంలో ఉన్నాం, కానీ క్రీస్తుని అంటుగట్టుకొని మనం జీవిద్దాం. రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం మళ్ళీ 12వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యం ఏం రాస్తుందో అక్కడ చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 12 నుంచి వాక్యాన్ని చదువుదాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. మనము అంధకారమును విసర్జిద్దాం అంటే పాపపు జీవితాన్ని విసర్జిద్దాం అంటున్నాడు. విల్ పుట్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్. ఈ యొక్క అంధకార సంబంధమైన క్రియలను విసర్జిద్దాం. అప్పుడే నువ్వు క్రీస్తుని ధరించగలుగుతావు. అప్పుడే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అంధకార సంబంధమైన క్రియలు మనకు తెలుసు, పలానా విషయం పాపం అని మనకు తెలుసు, అయినా కానీ పాపాన్ని ప్రేమిస్తాం. ఈ లోకంలో వెలుగు ప్రకాశించింది, కానీ మనుషులు మాత్రం అంధకారాన్ని ప్రేమించారు. ఎందుకు అంధకారాన్ని ప్రేమించారంటే వాళ్ళు వెలుగులోకి వస్తే వాళ్ళ అంధకార క్రియలు బట్టబయలవుతాయని, వాళ్ళు వెలుగు అవతరించిన, వెలుగు ఉదయించిన వాళ్ళు అంధకారంలోనే ఉండాలనుకుంటారు. అంటే పాపంలోనే వాళ్ళు జీవించాలనుకుంటారు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను పాపం నుంచి విమోచించడానికి వచ్చాడు. పాపం నుంచి నీకు విడుదలనివ్వడానికి వచ్చాడు. ఆ పాపం నుంచి విడుదలనిచ్చి తన పరిశుద్ధ రక్తం చేత నిన్ను విమోచించి యేసయ్య నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నీకు అది తెలుసు, నీకు నాకు అది తెలుసు, కానీ ఆ రక్షణకి దూరంగా మనం జీవిస్తున్నాం. ఆ రక్షణ ద్వారా మనందరికీ నిత్య జీవం వస్తుందని తెలుసు, అయినా కానీ ఆ రక్షణకి దూరంగా ఉంటున్నాం. ఇంకా కొంతమంది రక్షణ పొందుకున్నవారు ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే పౌలు హీబ్రులకు రాసిన లేఖలో మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసిన వారి గతి ఏమగును అంటాడు. నువ్వు రక్షణ లేకుండా జీవిస్తున్నావేమో,
రక్షణ లేకుండా జీవించడం అంటే క్రీస్తు లేకుండా జీవించడం అని అర్థం. రక్షణ లేకుండా జీవించడం అంటే నువ్వు నిత్య జీవాన్ని నిరాకరించడం అని అర్థం. అందుకే పౌలు 11వ వచనం ఇందాక చదువుతున్నాం, ఇది సమయము, నువ్వు మేలుకో. ఎందుకంటే నోహాపు దినాలు ఎలా ఉన్నావో మనుష్య కుమారుడు దినములు అలాగే ఉండును. ఆ మనుష్య కుమారుడు దినములలో నోహాపు దినములు ఎలా ఉండేవో మనుష్య కుమారుడు వచ్చే దినములు అలాగే ఉండును. ఇప్పుడు మనం చూస్తున్న దినములు అలాగే ఉన్నాయి. ప్రజలు సంఖ్యాపరంగా విస్తరిస్తూ ఉన్నారు, అక్రమము విస్తరిస్తూ ఉంది. దేవుడు ఆ రోజు ఎలాగైతే హృదయంలో నొచ్చుకున్నాడో ఈరోజు నాకు తెలిసి భూమి మీద దేవుడు చూసి ఎందుకా ఈ ప్రజలు సృష్టించాను అని బాధపడుతున్న సందర్భం. కానీ ఇవన్నిట్లో నోహాపు కృపని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా మన ఉపవాస ప్రార్థనల ద్వారా క్రీస్తుని ధరించి నోహాపులాగా మనం కృపని పొందుకోవాలి. లేకపోతే జల ప్రళయములో ఎలాగైతే అందరూ నాశనం అయిపోయారో అలాగే రేపు యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు అగ్ని చేత అందరూ నాశనం చేయబడతారు. 1 పేతురు 3వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ఇంకా కొంచెం ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనం మారు మనసు పొందుతామని, మనం దేవుడి దగ్గరికి తిరిగి వస్తామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. దయచేసి వాక్యాన్ని చూద్దాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్టు, కొందరు యేసు ప్రభు ఆలస్యమని 2వ రాకడలో ఆలస్యంగా వస్తున్నాడని అనుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, యేసు ప్రభు తన 2వ రాకడ గురించిన వాగ్దానాన్ని ఆలస్యము చేసేవాడు కాదు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, ఎవరును నశించకూడదని, అందరూ మారు మనసు పొందవలెనని అంతం గలవాడై ఉన్నాడు. చూడండి, ఇంకా దేవుడు మనతో పేషెంట్ గా ఉన్నాడంట. నా బిడ్డలు మారు మనసు పొందుతారు, నా దగ్గరకు వస్తారు అని. అందుకే ఆయన రాకడని కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అని పేతురు గారు రాస్తూ ఉన్నారు. ఈరోజు అనుకూల సమయం, రక్షణ దినం. ఈరోజు ఈ అనుకూల సమయమున, ఈ రక్షణ దినమున మన జీవితాన్ని దేవుడికి అర్పిస్తాం. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు లోకంలో తప్పిపోయాడు, కానీ మారు మనసు పొందాడు. మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆయన తండ్రి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని గొప్ప విందులు చేశాడు. ఈరోజు నీవు కూడా మారు మనసు పొంది నీ దేవుడి దగ్గరికి వస్తే ఈరోజు పరలోకంలో అదే విందు జరుగుతుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, పడిపోయావా? లోకంలో కలిసిపోయావా? కానీ ఈరోజు దేవుడు నిన్ను మారు మనసు పొందుకొని తిరిగి దేవుడి దగ్గరికి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రీస్తుని మళ్ళీ నువ్వు ధరించుకొని చీకటి సంబంధులలా కాకుండా వెలుగు సంబంధులుగా దేవుడు నువ్వు దీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయానికి వెళ్దాం. 13వ వచనాన్ని చదువుకుందాం. 13, 14 వచనాలను చదువుకుందాం దయచేసి. రోమీయులకు రాసిన లేఖ. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చాష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. నీలో కలహమైనను, మత్సరమైనను, వ్యామోహమైనను, మత్తైనను ఇవన్నీ లేకుండా వెలుగు సంబంధులుగా మర్యాదగా నడుచుకుందాము అంటున్నాడు. ఎస్, మత్తుల్లో ఉన్నారా? మత్తుకి బానిసై జీవిస్తున్నారా?
వ్యామోహాల్లో బానిసై జీవిస్తున్నారా? అవన్నిటి నుంచి బయటికి రా అని దేవుడు అడుగుతున్నాడు. 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదువుదాం. అక్కడే మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై, ప్రభు అయిన ఈ చివరి దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వాళ్ళమై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. హల్లెలూయా. యేసుక్రీస్తుని ధరించిన వారు శరీర ఏచ్ఛల గురించి ఆలోచించరు. శరీర ఏచ్ఛ ప్రకారంగా, శరీరానుసారంగా వాళ్ళు జీవించరు. మేము దేవుని బిడ్డలారా, రాకడ సమీపంలో ఉంది. అది అకస్మాత్తుగా వస్తుంది. అది ఎవరికి ఆ యేసు ప్రభు రాకడ సమీపంలో ఉన్న రాకడ అకస్మాత్తుగా వస్తుంది. ఇట్ విల్ కమ్ సడన్లీ. అది అనేక మార్లు బైబిల్లో రాయబడింది. ఈరోజు మనము ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా, ఈరోజు వచ్చినా, రేపు వచ్చినా, కొన్ని నెలల తర్వాత వచ్చినా, ఒక సంవత్సరం తర్వాత వచ్చినా, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా, విశ్వాసిగా నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే మనము సిద్ధపాటు కలిగి ఉండటమే. ఎందుకంటే యేసు ప్రభు రాకడ సడన్గా వస్తుందంట. మొదటి తెస్సలోనికైయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాము, నా సహోదరులారా ఇది చివరి గడియ అనే మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనికైయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా ఆ కాలమును గూర్చియు, ఆ కాలము గూర్చియు, ఆ సమయములను గూర్చియు, ఆ సమయము గూర్చియు మీకు రాయనక్కరలేదు, మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, అలాగే ప్రభు దినము వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను, మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, ప్రభు దినము అలాగే వచ్చును. జాగ్రత్త. దొంగ ఎప్పుడు కూడా మన ఇంటికి చెప్పి రాడు. సడన్గా వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు, మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. మన ప్రభు కూడా కడుబూరం మ్రోగినప్పుడు, పరలోకంలో తండ్రి నా కుమారుడా వెళ్ళు అని చెప్పినప్పుడు, తన వేవేల దూతలతో, పరలోక సైన్యముతో మధ్యాకాశములో యేసు ప్రభు ఈ భూలోకానికి దిగి వస్తాడు. యేసు ప్రభు తన స్వయముగా చెప్పిన మాట అది. ఈ సమయం చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నేను పరలోకానికి వెళ్తూ ఉన్నాను, అక్కడ మీకు గుడారము సిద్ధపరిచి నేను మరలా తిరిగి వస్తాను అనే మాటను యేసు ప్రభు చెప్పాడు. సో యేసు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆ యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరము సిద్ధముగా ఉండాలి. 3-4 వచనాలు చదువుదాం. మొదటి తెస్సలోనికైయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, భయమేమీ లేదని చెప్పుకున్న సందర్భంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఆకస్మికంగా నాశనము తటస్థిస్తును. చూడండి, నోహపు దినములలో కూడా అదే జరిగింది. జనులు తినుచు, త్రాగుచు, పెళ్లికిచ్చుచు, పెళ్లికి ఇవ్వబడుచు, ఇల్లు కట్టుకొనొచ్చు, దేవుడి పట్ల భయభక్తులు లేకుండా అక్రమము చేస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చింది. అలాగే మనుష్య కుమారుడు దినము కూడా అలాగే అకస్మాత్తుగా వస్తుంది అని పౌలు రాస్తూ ఉన్నాడు. 4వ వచనం చదువుదాం. అక్కడే సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చును, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చును. మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు, వెలుగు సంబంధులే. చూడండి, విశ్వాసులందరినీ దేవుడు వెలుగు సంబంధులుగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తుని ధరిద్దాం. ఒకవేళ పడిపోయి ఉంటే మారు మనసును పొందుకుందాం. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే లోకంలో పడిపోయి తప్పిపోయి తిరిగి మారు మనసు పొంది ఎలాగైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, మనం కూడా
తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వద్దాం. ఆ ప్రభువు రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉందాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ఈ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ రాకడ సమయంలో నేను సిద్ధంగా ఉండాలి. ప్రభువా, నోహాపు కృప పొందినట్లుగా నేను కూడా కృప పొందుకోవాలి. ప్రభువా, నోహాపు కుటుంబం కృప పొందినట్లుగా నా కుటుంబం కూడా కృప పొందుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ రాకడ సమయంలో, నీ రాకడ కంటే మునుపు ప్రభువా, మేమందరము సిద్ధపాటు కలిగి మా రక్షణని స్థిరపరచుకుంటూ క్రీస్తుని ధరించుకుంటూ ప్రభువా మేము కలిగి ఉండే కృపను దయచేయండి. నోవాపు కృపని పొందినట్లుగా నేను నా కుటుంబము కృపని పొంది ప్రభువా నీతిమంతులుగా ఎంచబడి నోవాపు ఎలాగైతే ఓడలో సురక్షితంగా ఉన్నాడో ఈ లోకంలో మేము కూడా సురక్షితంగా ఉండే కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.